హైదరాబాద్ మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఈ నగరం ఏదో ఒక రకంగా సంబంధం ఉంటుంది. మనము మన కుటుంబ సభ్యులు, మనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఈ హైదరాబాద్ లో జీవిస్తున్నారు. కానీ మనకు తెలియకుండా బంగ్లాదేశ్, మయన్మార్ నుండి దొంగచాటుగా చొరబడిన వేల మంది రోహింగ్యాలు మన మధ్య జీవిస్తున్నారని మీకు తెలుసా? ఈ విషయం మన దేశ భద్రతకు ఎంత పెద్ద ముప్పుగా పరిణమించిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. హైదరాబాద్ పాత బస్తీలో 31కి పైగా రహస్య క్యాంపులు ఉన్నాయి. ఆ క్యాంపుల్లో 30,000 మందికి పైగా రోహింగ్యా చొరబాటుదారులు నివసిస్తున్నారు. అంటే దాదాపు 5,000 కుటుంబాలు. ఇది ఏదో ఊహించి చెబుతున్న సంఖ్య కాదు, అక్కడి వాస్తవ పరిస్థితి. వీళ్ళంతా మయన్మార్ నుండి పారిపోయి వచ్చిన వాళ్ళు. అయితే వాళ్ళు మన దేశంలోకి ప్రవేశించిన తీరు చాలా భయంకరమైనది. వాళ్ళు అడవులు, నదులు, సొరంగాల గుండా రోజుల తరబడి నడిచి ఎవరికంటా పడకుండా మన సరిహద్దులు దాటి లోపలికి వస్తున్నారు. ఇలా చొరబడిన వాళ్ళు ఇక్కడే స్థిరపడిపోయారు. వాళ్లలో చాలా మంది 10 ఏళ్లకు పైగా ఇక్కడే ఉంటున్నారు. మొదట్లో చిన్న చిన్న పనులు, అల్లం అమ్మడం వంటివి చేసినా ఇప్పుడు వాళ్లే సొంతంగా కిరాణా దుకాణాలు పెట్టుకుని మన మధ్యలో కలిసిపోయారు. వాళ్ళ దగ్గర ఎలాంటి అధికారిక పత్రాలు లేవు, కానీ వాళ్ళు తమకంటూ ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సహాయం అందట్లేదని వాళ్ళు చెబుతున్నా స్థానికంగా కొందరి మద్దతుతో వాళ్ళు ఇక్కడ రాజ్యమేలుతున్నారు. ఈ అక్రమ చొరబాటుదారులు మన దేశ భద్రతకు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఒక హైదరాబాద్ లోనే 30,000 మంది ఉన్నారంటే దేశ వ్యాప్తంగా ఇంకెన్ని లక్షల మంది ఉంటారో ఊహించుకోండి. పోనీ శరణార్థులుగా వచ్చిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని శరణు కల్పించిన దేశానికి కృతజ్ఞతతో బాధ్యతగా ఉంటారా అంటే అది లేదు. మన దేశంలో ఉంటూ ఇతర ఇస్లామిక్ దేశాలకి, టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తారు. మన భారత మాత పాలు తాగి రొమ్ము గుద్దే రకం వీళ్ళు. ఇక్కడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఒకవైపు ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన వాళ్ళని చూస్తే మానవత్వం అడ్డు వస్తుంది. కానీ మరోవైపు ఎలాంటి లెక్కాపత్రం లేకుండా ఇంత భారీ సంఖ్యలో అక్రమంగా మన నగరంలోనే నివసిస్తూ అసాంఘిక దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే మన భద్రత ఏమవుతుందన్న భయం కలగక మానదు. ఈ రెండిటిలో మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇది చాలా సున్నితమైనది కానీ అంతే తీవ్రమైన సమస్య. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా పంచుకోండి. ఈ విషయం అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.